Come this side. హైదరాబాద్లో ఉంటుంది. ఇప్పుడు చెప్పు. ఏంటమ్మా మీ ఇక్కడ అన్నావు ఇప్పుడు చెప్పు. నువ్వు చాలా మంచి నేను ఎవరితో తిరుగుతాను మక్కకి నాకు అలాగే ఉంటుంది. ఇద్దరు కూడా సిస్టర్స్ అండి, వీళ్ళిద్దరు కూడా. ఇగోండి ఈ తెల్లారు లేచి మొక్కల దగ్గరికి వెళ్ళినప్పుడు చూసారు ఈ ఫ్లవర్స్ ఎంత బాగా వచ్చాయో. కానీ సాయంత్రం కల్లా అన్నీ కూడా వాడిపోతాయి, అదే బాధ అనిపిస్తుంది. కానీ ఏదైనా దాని టైం అది, అంతే. వస్తాయి చక్కగా అందరినీ ఆనందం పరుస్తాయి, మళ్ళీ గుడ్ నైట్ చెప్పేసి వెళ్ళిపోతాయి. ఇదిగోండి ఈ యొక్క గ్రో బ్యాగ్స్లో అన్నీ వేస్తాను అనమాట. ఇప్పుడు అవి ఎవరెవరికి ఇవ్వాలో ఏంటో అవన్నీ కూడా చూస్ చేస్తున్నాము. కొంతమంది అప్పుడే అడిగేశారు పలానా మొక్క ఒక్కొక్కరికి కావాలని చెప్పి, వాళ్ళు పేర్లు అయితే చెప్పనండి, వాళ్ళకి ఇచ్చినప్పుడు నేను మళ్ళీ వీడియో తీసి చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడ దానిమ్మ చెట్టు, 2 దానిమ్మకాయలు వచ్చాయి. ఇవన్నీ కూడా ఈ ప్లాంట్. ఇవి గన్నేరు పువ్వుల్లాగా ఉంటాయి కానీ దాన్ని ఏదో అంటారండి ఆ పువ్వుల్ని. ఇదిగో ఇది షాంపూ ప్లాంట్ అనమాట. ఇవన్నీ కూడాను మల్లి చెట్లు. ఇదిగోండి ఫ్లవర్స్ చూసే కొద్ది ఎంతో ఆనందం అనిపిస్తుంది. ఇదిగోండి ఇది ఒక రకమైన మందార, మంచి కలర్, ముద్ద మందార అన్నమాట. ఇవి ఎండిపోతే పారీకూడదండి, అవి మనం చక్కగా కొబ్బరి నూనెలో వేసి మరిగించేసి అవి ఆ యొక్క నూనెని మన తలకి పట్టిస్తే హెయిర్ గ్రో బాగుంటుంది. ఇది పైనాపిల్ చూసారు కదా చక్కగా పెరుగుతుంది అది. ఇదిగోండి ఈరోజు ఏంటంటే ఈ మేడ అంతా క్లీన్ చేసేటప్పుడు ఆ ప్లాస్టిక్ డొక్కులు ఇంతకాలం వేసాను కదా అవన్నీ కూడా ఆ అబ్బాయికి ఇచ్చేస్తున్నాను అనమాట. ఇస్తూ ఈ అబ్బాయి అన్నీ కూడాను. నీ పేరేంటండి? ఇది పేరు ఒక పక్కనే ఒక ఇవన్నీ పడేస్తున్నాడు సుశాంత్. ఈ ప్లాస్టిక్ అన్నీ కూడా ఏరుకొని తన వీడు నా స్టూడెంట్ అండి, చిన్నప్పుడు వచ్చాడు. ఇప్పుడు చూడండి ఎంత కష్టపడతావా, చదువుతున్నాడు. చదువుకోవా, కష్టపడతావా, చదువుకుంటావా? 7th వచ్చాడట. ఇప్పుడు ఏ క్లాస్ చదువుతున్నావు? 6th వచ్చావా? ఇప్పుడు సెలవులా మీకు? వీడియోలో హెల్ప్ చేసినందుకు ఏదైనా తినడానికని ఏదో ఒకటి ఇస్తూ ఉంటానండి, వస్తుంటాడనమాట. అది ఇక నా మేడంతా అలా క్లీన్ చేస్తాడనమాట. మేమిద్దరం ఫ్రెండ్స్ అండి, ఏవెన్ కాలేజీలోని. మరి మేమిద్దరం స్టూడెంట్స్ అనమాట. చక్కగా చదువుకున్నాము. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ కలుసుకున్నాము. మేము అందుకే హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఇక్కడ బర్త్డే అండి, బర్త్డే జరుగుతుంది. ఇది మేము టీచర్స్ అనమాట, మేమందరం కూడా. ఇదిగోండి సండే స్కూల్ టీచర్స్ అండి మేము. ఇక ఈ అబ్బాయినమాట నాకు హెల్ప్ చేస్తూ ఉంటాడు. అడిగి ఏమైనా ఇస్తూ ఉంటానండి అన్నీ కూడా తినడానికి. ఇది ఏంటని చూస్తున్నారా, మా ఇంట్లోని కొత్త పరుపు కొనుక్కున్నామండి. పాతదేమో దాన్ని అంటే ఎన్నాళ్ళు అవ్వలేదు, ఒక 6 months ఎంతో అవుతుంది, కానీ మాకు నచ్చలేదు. ఎవరికోళ్ళకి ఇచ్చేద్దామని అనుకొని ఇదిగో ఇచ్చేస్తున్నాం అనమాట. ఆ అమ్మాయికి వచ్చి మా ఆటోలోనే ఎక్కించుకొని వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే మనం కొత్తవి కొనుక్కున్నప్పుడు ఎవరికోళ్ళకి ఏవోటి ఇచ్చేస్తుంటే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారండి. వాళ్ళు కొనుక్కోలేరు కదా అలాంటి వాళ్ళు. కాబట్టి మనం ఏదైనా కొత్త వస్తువు కొనుక్కున్నప్పుడు పాత వస్తువులు ఎవరికైనా ఇచ్చేస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చూసారు కదా, చాలా కాలానికి మా ఫ్రెండ్స్ మేము కలిసామండి. అందుకే మాకు హ్యాపీనెస్ అనమాట. ఒకరు మాట్లాడుకొని అన్నీ కూడా చెప్పుకుంటున్నాము. ఇదిగోండి వీళ్ళిద్దరు సిస్టర్స్ అనమాట, అస్సలు పోలికలు లేవు. ఇదిగోండి వీడు చిన్నప్పుడు నా దగ్గరికి వచ్చాడు, ఇప్పుడు చూడండి ఎంత దెబ్బగా అయిపోయాడు చక్కగా. థ్యాంక్ యూ.
See this side. Good morning. I'm with Margaret. I am Junior from Botswana. Welcome to Margaret's garden. Very beautiful garden. Thank you. You're very welcome. ఈ అబ్బాయి సౌత్ ఆఫ్రికా, మన దేశం వాళ్ళే చదివిస్తున్నారట. ఇక్కడికి చాలామంది నైజీరియా వాళ్ళు, సౌత్ ఆఫ్రికా వాళ్ళు అందరూ వచ్చి చదువుకుంటున్నారు. చూసారా వీళ్ళిద్దరూ కూడాను వాకర్స్ అన్నమాట. నేను రాలేదని అడుగుతున్నారండి. ఇద్దరు చూసారా, ఇద్దరు చక్కగా నడుచుకొని జోడీగా వెళ్తున్నారు. ఎంతో ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఇద్దరు కూడాను. ఇగోండి ఇక్కడ ఈ డాగ్ చూసారా, దీని పేరు భగీరథ్ అనమాట. ఇది రోజు కూడా ఇలాగ వచ్చి పైకి చూస్తుందండి. ఇది నన్ను పలకరిస్తుంది అనమాట భగీరథ్ అనగానే. వీళ్ళు స్కూల్కి వెళ్ళిన పిల్లలు వీళ్ళందరూ కూడా మేడ మీద చూసి పలకరిస్తూ ఉంటారు. ఇది చూసారా, ఈ ప్లాంట్ చచ్చిపోయిందండి ఇది. ఎందుకంటే ఇక్కడ ఒక పెద్ద తుఫాన్ వచ్చినప్పుడు ఆ చెట్లన్నీ పడిపోయాయి కదా, మా ముందున్న చెట్టు. ఆ చెట్టుని తీసినప్పుడు ఇదంతా కూడా కదిలిపోయింది అనమాట. అంటే వేరు కదిలేసినట్టుంది. మొత్తం చెట్టు అంతా ఎండిపోయిందనమాట. ఇగోండి ఈ చుట్టుపక్కల చెట్లు ఇవన్నీ చూసారు కదా, ఇవన్నీ గవర్నమెంట్ వేసిన చెట్లు అనమాట. అంటే దీన్ని అసలు వీటి జోరికి ఎవరికి కూడా వెళ్ళకూడదు. ఇగోండి ఈ పక్కన ఉన్న ఇంకో చెట్టు ఉంది కదా, అది కూడా ఎండిపోయిందండి ఇది. కానీ ఇవేం డిసెంబర్ టైంలో మంచి ఫ్లవర్స్ వస్తాయండి. ఇవన్నీ కూడా మంచి స్మెల్ అనమాట. ఇదిగో ఈ చెట్టు కూడా ఎండిపోయింది చూసారా, పసుపు పువ్వులు మొత్తం ఎంత బాగా వస్తాయో. ఇది కూడా ఎండిపోయిందండి. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రొక్లైనర్ వచ్చి వాటిని కొంచెం కదిపిసింది అనమాట. దానివల్ల మరి ఏంటో లోపల మొత్తం మరి చిగురు లేదు, ఏమీ లేదు. అసలు ప్రతి సంవత్సరం మంచి పువ్వులతోనే ఇవన్నీ కూడా వస్తాయి. ఇగో చూసారా ఈ చెట్టు ఎలా ఎండిపోయిందో. ఇదిగోండి చాలామంది చెట్లు ఎండిపోతే చాలా అనుమానాలు, కానీ యాక్చువల్గా ఏంటంటే అది ప్రొక్లైనర్ వచ్చి దాన్ని కదిపిస్తుంది మొత్తం. అది అందుకే అది భూమిలోనే అది వేరు కదిలిసిందండి. దానివల్ల అది చచ్చిపోయింది తప్ప వేరే అనుమానాలు అవసరం లేదన్నమాట. ఇదిగోండి ఇది. ఇవన్నీ ఎందుకు తీస్తున్నానంటే రిమెంబరెన్స్, జ్ఞాపకం అన్నమాట. ఇవన్నీ కూడా పెట్టుకుంటున్నాను. చెట్లు ఎంతో చక్కగా బతికినవి ఎండిపోతే బాధ అనిపిస్తుందండి. ఇక పక్కన ఇంకోటి చిగురు పెట్టేస్తుంది అనమాట. ఈ పెద్ద చెట్టు ఎండిపోయినా పక్క నుంచి ఇంకో చిగురు వచ్చేస్తుంది. ఫుడ్ అడిగింది, ఫుడ్ వేసాను, గోధువులు ఇవన్నీ ఊరికి వచ్చింది. తర్వాత పొద్దున్న గుడ్డు వేసాను. తర్వాత ఏమొచ్చి ఆకుకూరలు తెచ్చేసాను. సాయంకాలం మళ్ళీ గోధువులు ఇవన్నీ దగ్గరికి వచ్చాడు, తినేసింది. ఇప్పుడు నన్నే రానివ్వట్లేదు అటు సైడ్. ఇప్పుడు ఎలా అవుతుందో నన్ను చూసి అరుస్తుంది, నువ్వు రావద్దు, నువ్వు అక్కడే ఉండు అంటుంది. ఏమే తినేసావు చూడు, బుర్రా తోకాన్ని దులుపుతుంది. రావద్దు అటు సైడ్. వస్తాను చూడు ఎలా అవుతుంది. అలా అవుతుంది. అది దీని మధ్య. రావద్దా? వస్తాను అటు సైడ్. వెళ్ళి అటు సైడ్. బాగుందా? వెళ్ళి అటు సైడ్ వెళ్ళి. రావాలా వద్దా? నన్ను రానవట్లు. ఇలా తిరిగితే ఎలా వస్తుంది, అలా తిరిగితే అలాగే వెళ్తుంది. చూడు ఎలా రెక్కలు ఈడుస్తుంది.
ఇలా ఉంది దీని పొజిషన్. ఎవరు చెప్పు? బ్లెస్ అక్క. ఎక్కడికి వెళ్ళిపోయావు చెప్పు? ఏంటి ఇచ్చింది నీకు బ్లెస్ అక్క? మొన్న ఏమిచ్చింది? మరి ఏంటంట చెప్పు? బ్లూబెర్రీయా? ఒక రైమ్ చెప్పమ్మా. రైమ్ చెప్పు. చెప్పు, అలా చెప్పు, అలా చెప్పు. రైమ్ చెప్పు. ట్వింకిల్ ట్వింకిల్ అంతే. అప్ అండ్ బా. మిక్సర్ మిక్సర్ ఇయ్యు. చాక్లెట్ కావాలా? వద్దు. జ్వరం వస్తుందా? మరి ఏం కావాలి నీకు? బ్లూబెర్రీ తినేసావా? మమ్మీ ఎప్పుడు వస్తారు? మరి మమ్మీ వెళ్ళినప్పుడు నువ్వు ఏడట్లేదా? నువ్వు ఏడట్లేదా మమ్మీ వెళ్ళినప్పుడు? ఏడట్లేదా? నీకు డాడీ ఇష్టమా? డాడీ దగ్గర ఉంటున్నావా? డాడీ మమ్మీ ఇద్దరు కావాలా? శాంతా క్లాస్. బాగుందా? ఇది ఒక గేమ్ అండి. ఇది 7 మంది 7 గిఫ్ట్లు కొనాలన్నమాట. ఇక్కడ తిన వంతు గిఫ్ట్ అనమాట. బ్లెస్సీ కొనిన గిఫ్ట్ ఇది. బ్యాగు, పెన్ను, ఒక డ్రింక్. ఇదిగోండి వీళ్ళు 7 మంది అనమాట. వీళ్ళ ఆఫీస్లోని ఒక గేమ్ పెట్టుకున్నారు. తిన వంతు ఇది కొన్నారనమాట బ్లెస్సీ. ఇదిగోండి 7 గిఫ్ట్లు, అంటే ఒక్కొక్కరు 7 గిఫ్ట్లు కొనాల ఒకలే అనమాట. అలాగా 7 మంది 7 రకాలు కొనాలి. కొంటే అది ఆ రోజు ఒక్కొక్కరు సర్ప్రైజ్గా గిఫ్ట్లు ఇచ్చుకుంటే వాళ్ళు ఎవరి గిఫ్ట్లు వాళ్ళు తీసుకొని వెళ్తారు. అలాంటిది 7 మందికి కూడా 7 రకాలు. ఇకండి ఒక్కొక్కటి చూస్తున్నారనమాట ఏ గిఫ్ట్లు వచ్చాయి అని అనేసి. అన్నీ మంచి మంచి గిఫ్ట్లు వచ్చాయండి ఇవన్నీ కూడా. అలాగే బ్యాగు కూడా ఒక స్పాన్సర్ అనమాట. అలాగా ఎందుకంటే అన్ని గిఫ్ట్లు ఉన్నా బ్యాగులు లేకపోతే కష్టం కదా, అది కూడా కొన్నారు. ఇక కప్పు బాగుందని చూస్తున్నారనమాట. ఇది ఎండాకాలం కదా, ఈ పిల్లలు చక్కగా వీధిలోని క్రికెట్ ఆడుతున్నారండి వీళ్ళు. అసలు యాక్చువల్గా పిల్లలు ఆటలు ఆడుకుంటేనే మంచిది. ఒక బ్యాడ్మింటన్ అని, షటిల్ అని, అలాగే మరి క్రికెట్ అని మగపిల్లలు. అదే ఆడపిల్లలు అయితే ఇంకా వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు కూడా ఆడుకుంటే మంచిది. ఎంతసేపు ఆ టీవీలు ఆ సెల్తోనే వాటితోనే ఉంటే వాళ్ళు మెంటల్గా ఇదవుతారు. దాంతో శరీరం కూడా చాలా బలహీనం అయిపోద్ది అనమాట. మా చిన్నప్పుడు ఇవన్నీ చూస్తుంటే మేము చక్కగా ఆడుకునే వాళ్ళం. క్యారమ్ బోర్డ్ అని, లూడో అని, ఇవన్నీ కూడా మేము ఆడుకునే వాళ్ళండి. అలాగే మరి ఇంకా రకరకాల ఆటలు అనమాట, అవన్నీ కూడా ఆడుకునేవాళ్ళు. ఈ మగపిల్లలు అయితే మా బ్రదర్స్ అయితే క్రికెట్ ఆడుకునేవారు. వాళ్ళు క్రికెట్ ఆడుతూ ఆడుతూ వాళ్ళు ఏం చేసేవారంటే మజ్జిగ పట్టుకొని వెళ్ళేవారు. అలాగే నిమ్మకాయ నీళ్ళు, లెమన్ వాటర్, ఇవన్నీ కూడా పట్టుకొని వెళ్ళేవారు అనమాట. ఎందుకంటే ఎండలోని అన్నీ కూల్ చేసే పదార్థాలు కదా ఇవన్నీ కూడాను. వీళ్ళు చూస్తే అదే నాకు వీడియో తీయాలనిపించింది అనమాట. ఇవన్నీ ఎందుకంటే స్వీట్ మెమరీస్ అండి. ఆ రోజుల్లోనే మేము ఆడుకునే ఇదంతా కూడా స్వీట్ మెమరీస్. ఇది ఏంటని చూస్తున్నారు, గోరింటాకు, మందారం, కరివేపాకు వేసి బాగా రుబ్బేసండి. అందులోని మెంతులు కూడా వేయచ్చు, మెంతులు కూడాను. ఇవన్నీ బుర్రకి బాగా పట్టిస్తే ఊడిపోయిన జుట్టు దగ్గర బాగా మళ్ళీ హెయిర్ ఎదుగుతుందండి. ఇది మాత్రం నేను గ్యారంటీ ఇవ్వగలను. ఎందుకంటే
నేను అందరికీ రాస్తుంటాను, దాంతో నేను కూడా రాసుకుంటాను అనమాట. తల చాలా ఒత్తుగా ఉంటుంది. ఇదిగోండి ఇండిగో అని, కానీ గోరింటాకు పెట్టామన్నమాట. ఎందుకంటే మన బుర్రలో ఉన్నటువంటి ఆ పొట్టు అదంతా వస్తుంది చూసారా, అవన్నీ కూడా తగ్గిపోతాయండి. రాయండి తప్పకుండా మీరు కూడాను. ఒక్క హాఫ్ అన్ అవర్ లేకపోతే 30 గంట చాలండి స్నానంకు ముందు. ఇది చూసారా, ఈ రోడ్డు అంతా కూడా ఎక్కడ ఏంటి అనేది మీకు తెలుస్తుంది. మేము ప్రార్థనకి వెళ్తున్నాం అనమాట. వెళ్తూ చాలా అందంగా ఉందని తీశాను. నిజంగా మీరు చెప్తే నమ్మరండి, నేను సింగపూర్ వెళ్ళాను. సింగపూర్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఆ సింగపూర్ తాలూకా ఆ యొక్క అట్మాస్ఫియరే నాకు మన వైజాగ్ కనిపించిందండి. ఎందుకంటే అక్కడ ఫుల్ లైటింగ్స్ అంతా కూడా, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఎంత ఇదిగా నీట్గా ఉంటుందో అదే అట్మాస్ఫియర్ మన వైజాగ్ కూడా నాకు కనిపించింది. నేను ఇగోండి చూశారు కదా.